శ్రీ లలితాపీఠం పూజ్య శ్రీ సస్వరూపానందగిరి స్వాముల వారు శ్రీ లలితాపీఠం సంస్థాపకులు. ఇది శ్రీ వశిష్ఠ ఆశ్రమం పేరుతో 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తర్వాత 2010 నుండి 2014 ఫిబ్రవరి వరకు లలితాపీఠ నిర్మాణాన్ని చేసి అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా 2014 ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీ లలితాపీఠం ఈ ఆలయం వచ్చేసి మన శ్రీనివాస మంగాపురం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ తీసుకున్నామంటే అక్కడి నుంచి 500 మీటర్లు ముందుకెళ్ళామంటే అక్కడే శ్రీ లలితాపీఠం అమ్మవారి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ మనకు లోపలికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈశ్వరుని విగ్రహం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చెట్లు మొత్తం ఆశ్రమము చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న కొలను టైపులో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూశారు కదా, ఇది ఆశ్రమము. ఇది తిరుపతిలోని ఆణిముత్యం లాంటి ఆలయం. ఇక్కడ ఉండే విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయం శ్రీచక్ర మేరు ఆకారం గోపురం నిర్మాణం అనేది జరిగిందంట. గర్భాలయంలో సాక్షాత్తు అమ్మవారు, పరమశివుని యొక్క మరకతలింగం, శ్రీచక్ర మేరు, విఘ్నేశ్వరుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే ఆలయము. ఈ ఆలయ ద్వారం ఇక్కడ మనకు 2 వైపులా వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, 2 వైపులా సింహ ముఖం అనేది మనకు కనపడుతుంది. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నుంచి లోపలికి వెళ్ళేసి అదేవిధంగా అమ్మవారిని ప్రదక్షిణ చేసిన విధంగా రైట్ సైడ్లోకి మళ్ళీ అదే ఇంకొక ముఖ ద్వారంలో నుంచి మనం బయటకి అయితే వస్తాము. అదేవిధంగా ఈ దేవాలయం చుట్టూ ఒక సింహముఖంలో నుంచి ఇంకో సింహముఖంలో వచ్చేలోపు ఈ దేవాలయంలో అమ్మవారిని ప్రదక్షిణ చేసినట్టు జరుగుతుంది. మనం సింహముఖంలో ప్రవేశించి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఇక్కడ కనపడుతున్నాయి కదా, 18 శక్తిపీఠాలు, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలు దర్శించడం అయితే జరుగుతుంది. మనం ఒక విధంగా చెప్పాలంటే యావత్ భారతదేశంలోని అన్ని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎవరైనా అంత దూరం వెళ్ళి దర్శించుకోలేని వారికి ఒక అనుభూతి ఇవ్వాలని ఇక్కడైతే 18 శక్తిపీఠాలను, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ అనేసి ప్రతి పేరు అన్నీ ఇక్కడ రాయడం అయితే జరిగింది. చూశారు కదా, ఇక్కడ చూడండి, అక్కడ విగ్రహము, దాని కింద ఇది ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండేది అని ప్రతి ఒక్క ఏరియా కూడా అక్కడ రాసి పెట్టారు.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.